భారత బ్రిటన్ సంబంధాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. త్వరలో ప్రపంచ మూడో ఆర్థిక శక్తిగా ఆవిర్భవించనున్న భారత్తో తమ బంధాన్ని మరింత పటిష్టం చేసుకోవడంపై దృష్టి పెట్టింది యునైటెడ్ కింగ్డమ్. ఇరు దేశాల మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కుదిరిన నేపథ్యంలో బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ భారత పర్యటన ఆసక్తిగా సాగింది. భారత్ ఆర్థికంగా సూపర్ పవర్గా ఎదుగుతుందని ప్రశంసల వర్షం కురిపించారాయన. అద్భుత నాయకత్వ ప్రతిభతో భారత్ను ముందుకు తీసుకువెళ్తున్నారని ప్రధాని మోడీని అభినందించారు. ప్రపంచ స్థిరత్వం, ఆర్థిక ప్రగతికి ఇరు దేశాల సంబంధాలు ఎంతో కీలకమన్నారు భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆహ్వానం మేరకు బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ 2 రోజుల పాటు భారత్లో పర్యటించారు. భారత్ బ్రిటన్ల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరిన నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. దేశ వాణిజ్య రాజధాని ముంబైకి తమ దేశానికి చెందిన 125 మంది ప్రతినిధులతో ఆయన తరలివచ్చారు. ఇందులో రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లు, సాంస్కృతిక సంస్థల ప్రతినిధులు ఉన్నారు. ముంబైలో జరిగిన విజన్ 2035 పేరిట ఇరు దేశాల భారత్ యూకే సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య కార్యక్రమం గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్తో పాటు పలు ఈవెంట్లలో పాల్గొన్నారు బ్రిటన్ ప్రధాని. వివిధ వర్గాల ప్రతినిధులతో భేటీ అయ్యారు. భారత చలనచిత్ర రంగ పరిశ్రమ గురించి ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. కీర్ స్టార్మర్ గౌరవార్థం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. భారత్ పర్యటనకు వచ్చిన బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్తో ముంబైలో ద్వైపాక్షిక చర్చలు జరిపారు భారత ప్రధాని నరేంద్ర మోడీ. ఆ తర్వాత ప్రతినిధి బృందాల స్థాయిలో చర్చలు జరిగాయి. రక్షణ రంగ సహకారం, బ్రిటన్ విద్యా సంస్థల ప్రాంగణాలు మన దేశంలో ఏర్పాటు చేసుకోవటం సహా పలు ఒప్పందాలపై 2 దేశాల ప్రతినిధులు సంతకాలు చేశారు. వాణిజ్యం, రక్షణ, సాంకేతిక రంగాల్లో సంబంధాలు మెరుగుపరుచుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించుకున్నాయి. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలతో పాటు కీలక అంశాలపై విస్తృతంగా చర్చించారు. వేర్వేరు రంగాలలో సంబంధాలు మరింత బలోపేతం చేసుకోవాలని, కలిసికట్టుగా పనిచేయాలని నిర్ణయించుకున్నారు. విలువైన ఖనిజాలు, కృత్రిమ మేధ, టెలికాం, ఆరోగ్యం, విద్యారంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోనున్నాయి. పహల్గాం దాడి సహా ఉగ్రవాద పోకడల్ని ఇద్దరు ప్రధానులు ఖండించారు. పశ్చిమాసియాలో పరిస్థితులు, ఉక్రెయిన్ యుద్ధంపైన వారు చర్చించారు. భారత్ బ్రిటన్ సంబంధాలు ప్రపంచ సుస్థిరతకు, ఆర్థిక పురోగతికి మూల స్తంభాల్లో నిలుస్తాయని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ప్రస్తుత అనిశ్చిత పరిస్థితుల్లో ప్రపంచ స్థిరత్వం, ఆర్థిక ప్రగతికి భారత్ యూకే భాగస్వామ్యం ఒక మూలస్తంభంగా నిలుస్తోందని అన్నారు. భారత్ యూకేలు సహజ మిత్రదేశాలు, భాగస్వామ్య పక్షాలని పునరుద్ఘాటించారు. ప్రజాస్వామ్య విలువలు, స్వేచ్ఛ, చట్టబద్ధ పాలన అనే పునాదిపై 2 దేశాల బంధం నిర్మితమైందని అన్నారు. నైపుణ్యం, సాంకేతికతలే చోదక శక్తిగా యూకేతో భాగస్వామ్యం నానాటికి బలపడుతోందని హర్షం వ్యక్తం చేశారు. ఇరు దేశాల ప్రజలకు ఉజ్వలమైన భవిష్యత్తును అందించడమే ధ్యేయంగా ఉమ్మడిగా కృషి చేయటానికి కట్టుబడి ఉన్నామని తేల్చి చెప్పారు. కీర్ స్టార్మర్తో సమావేశమైన తర్వాత మోడీ మీడియాతో మాట్లాడారు. భారత్ ఆర్థికంగా సూపర్ పవర్గా ఎదుగుతోందని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ప్రశంసల వర్షం కురిపించారు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ 2028 నాటికి ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారాలన్న లక్ష్యంతో వేగంగా దూసుకువెళ్తోందని అన్నారు. ఈ ప్రయాణంలో తాము సైతం భాగస్వాములం అవుతామని చెప్పారు. అద్భుత నాయకత్వ ప్రతిభతో భారత్ను ముందుకు తీసుకువెళ్తున్న ప్రధాని మోడీకి అభినందనలు తెలియజేస్తున్నానని తెలిపారు. 2 దేశాల మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఒక కీలక పరిణామమని స్టార్మర్ పేర్కొన్నారు. టారిఫ్లను తగ్గించి ఒకరి మార్కెట్లోకి ఒకరు ప్రవేశించేందుకు, ఉద్యోగాల సృష్టికి ఇది దోహదం చేస్తుందని చెప్పారు. అధునాతన భాగస్వామ్యాన్ని సృష్టించి అవకాశాలు కల్పించడంపై ఇరువురం దృష్టి సారించామని, భారత్ వృద్ధి గాథ చిరస్మరణీయమని పేర్కొన్నారు. వికసిత భారత దార్శనికతలో తాము భాగం పంచుకుంటామన్నారు. బ్రిటన్ కేంద్రంగా ఖలిస్తాన్ అనుకూల శక్తులు సాగిస్తున్న కార్యకలాపాలపై ఈ చర్చల్లో మన దేశం ఆందోళన వ్యక్తం చేసింది. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ పేరుతో హింసాత్మక అతివాదాన్ని అనుమతించరాదని పేర్కొంది. యూకేలో ఖలిస్తాన్ తీవ్రవాదుల కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలని ప్రధాని మోడీ కీర్ స్టార్మర్కు విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో తీవ్రవాదానికి తావులేదని మోడీ తేల్చి చెప్పారు. బ్రిటన్కు చెందిన 9 విశ్వవిద్యాలయాలు భారత్లో క్యాంపస్లను వచ్చే ఏడాది ప్రారంభిస్తాయని ప్రధాని మోడీ ప్రకటించారు. యూకేలోని యూనివర్సిటీ ఆఫ్ లాంకాస్టర్, యూనివర్సిటీ ఆఫ్ సర్రే తమ క్యాంపస్లను భారత్లో ఏర్పాటు చేయబోతున్నాయి. వచ్చే ఏడాది మరికొన్ని వర్సిటీ క్యాంపస్లను ఏర్పాటు చేయబోతున్నాయి. భారత్లో తమ విశ్వవిద్యాలయాల ప్రాంగణాల ఏర్పాటు వల్ల విద్యార్థులకే కాకుండా తమ దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పారు బ్రిటన్ ప్రధాని స్టార్మర్. కృత్రిమ మేధ, అధునాతన కమ్యూనికేషన్లు, రక్షణ రంగ సాంకేతికతల్లో సహకారాన్ని బలోపేతం చేసుకుంటామని చెప్పారు. భారత్ యూకే మధ్య ద్వైపాక్షిక రక్షణ సహకారాన్ని
మరింత విస్తరింపు చేసుకోవాలని మోడీ స్టార్మర్ నిర్ణయానికి వచ్చారు. ఈ మేరకు రెండు దేశాల ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరింది. భారత వైమానిక దళాన్ని బలోపేతం చేయడానికి లైట్ వెయిట్ మల్టీరోల్ మిసైల్ సిస్టమ్స్ ని అందజేయబోతున్నట్లు యూకే ప్రభుత్వం పేర్కొంది. అలాగే భారత నావికాదళంతో కలిసి మారిటైమ్ ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ సిస్టమ్స్ ని అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించింది. అంతేకాకుండా భారత వైమానిక దళం, బ్రిటన్ రాయల్ ఎయిర్ ఫోర్స్ శిక్షకులు పరస్పరం సహకరించుకోబోతున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద బయోమెట్రిక్ డేటాబేస్ విప్లవంగా గుర్తింపు పొందిన ఆధార్పై బ్రిటన్ ప్రధాని స్టార్మర్ ఆసక్తి పెంచుకున్నారు. తమ దేశంలో ప్రవేశపెట్టబోయే డిజిటల్ ఐడి వ్యవస్థ కోసం అధ్యయనంలో భాగంగా ఆధార్ రూపకర్త, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకనితోనూ ఆయన సమావేశమయ్యారు. ఇన్ఫోసిస్తో వాణిజ్య ఒప్పందం కోసం ఈ భేటీ జరగలేదని స్టార్మర్ ప్రతినిధి స్పష్టం చేశారు. ఆధార్ వ్యవస్థ పనితీరు, ఇతర వివరాల గురించి తెలుసుకునేందుకు నీలేకనితో తమ ప్రధాని సమావేశమైనట్లు తెలిపారు. భారత్, యూకే మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం రెండు దేశాల ఆర్థిక సంబంధాల్లో మైలురాయిగా నిలుస్తుంది. 2025 జూలై 24న ఈ ఒప్పందం కుదిరింది. యూకే ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ తాజాగా భారత్ పర్యటన సందర్భంగా దీని అమలును త్వరగా చేపట్టాలని పిలుపునిచ్చారు. ఇది రెండు దేశాల మధ్య వాణిజ్యాన్ని పెంచడానికి ఎంతో తోడ్పడుతుందని చెప్పారు. ఈ ఒప్పందం వల్ల భారత్లో అద్భుతమైన అవకాశాలు వస్తాయని నిపుణులు నమ్ముతున్నారు. 2028 నాటికి ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదగాలన్న సంకల్పానికి ఇది శక్తివంతమైన చోదక శక్తిగా పనిచేస్తోంది. రెండు దేశాల మధ్య వాణిజ్యాన్ని సుమారు $34 బిలియన్ పెంచే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. ఎఫ్టీఏ ప్రధాన ఆకర్షణల్లో ఎగుమతులు ముందంజలో ఉన్నాయి. ఈ ఒప్పందం 90% టారిఫ్ లైన్లపై తగ్గింపులు అందిస్తుంది. యూకే నుంచి భారత్కు విమాన భాగాలు, శాస్త్రీయ సాధనాలు, చాక్లెట్, జింజర్ బ్రెడ్, మెడికల్ డివైజెస్ వంటివి టారిఫ్ రహితంగా ఉంటాయి. విస్కీ, జిన్పై 150% నుంచి 75% సుంకాల తగ్గింపు ఉంటుంది. 10 సంవత్సరాల తర్వాత ఇది 40% చేరుతుంది. భారత్, బ్రిటన్ ద్వైపాక్షిక చర్చల్లో ముఖ్య అంశాలు ఇలా ఉన్నాయి. తేలికపాటి బహుళ ప్రయోజనకర క్షిపణి వ్యవస్థల్ని భారత సైన్యానికి సరఫరా చేసి గగనతల రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేయటం. భారత నౌకాదళానికి ఉపయోగపడేలా విద్యుత్ చోదక వ్యవస్థల సంయుక్త అభివృద్ధి కోసం అంతర్ప్రభుత్వ ఒప్పందం కొలిక్కి తీసుకురావటం. సంక్లిష్ట ఆయుధ వ్యవస్థల విషయంలో రెండు దేశాల వాయుసేనలు సహకరించుకోవటం. సంయుక్త ఆర్థిక, వాణిజ్య కమిటీని మళ్లీ ఏర్పాటు చేయటం ద్వారా పెట్టుబడులు, వాణిజ్య భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకువెళ్లటం. ఇండో పసిఫిక్ ప్రాంతంలో నౌకాయాన భద్రతకు ప్రాంతీయ వ్యవస్థ ఏర్పాటు. ఖనిజాల రంగంలో సహకారానికి ఇండస్ట్రీ గిల్డ్ ఏర్పాటు.